రుద్రనేత్ర టీవీకి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి ఆర్ఐ వెంకటరామరెడ్డిగా పేరుగాంచిన కొత్త వెంకటరామరెడ్డి డిప్యూటీ తహసీల్దార్తో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే నేత్ర టీవీ మీకు అందరికీ, అనిల్ మీ అందరికి నమస్కారం. సార్ సంతోషం మీరు వచ్చి మా కాడ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ముందుగా మీ కుటుంబ నేపథ్యం. మా కుటుంబం చాలా పేద కుటుంబం, రైతువారి కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళం. మా అమ్మ వ్యవసాయ కుటుంబంలో నుంచే ఉంది. మేము చిన్నప్పుడే మా నాన్న ఇబ్బందులు పడిన రోజుల్లోనే మా నాన్న మరణించినాడు. ఆ మరణం తర్వాత మేము చిన్న పిల్లకాయలు, నా 10th క్లాస్లోనే మరణించిన తర్వాత మా అమ్మ ఆధీనంలో చాలా కష్టాలు పడి, ఒకరోజు తిని ఒకరోజు తినక చాలా ఇబ్బందులు పడి మా అమ్మ పెంచి పెద్ద చేసింది. పెద్ద చేసిన తర్వాత నాకు 10వ తరగతి అప్పుడే మా నాన్న చనిపోయాడు. తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు పెద్దలు కొంతమంది సహకారంతో నేను ఉద్యోగంలో చేరటం జరిగింది. సరే, ఉద్యోగానికంటే ముందు మీ అమ్మ నా పేరు? మా ఆయన పేరు వెంకారెడ్డి, మా అమ్మ పేరు కృష్ణమ్మ. వాళ్ళిద్దరికి రెండో సంతానంగా నేను జన్మించినాను. మీ ముందు మా అక్క అంటే కావల్లోనే ఇచ్చాము. ఆయన ఈతముక్కల ఆదిశేషారెడ్డి గారిని అందరికీ సుప్రచితుడు. సినీ ఫీల్డ్లో కొద్దిగా చూసుకుంటూ పెద్దోళ్ళ దగ్గర హ్యాపీగా ఉండేవాడు. కుటుంబ నేపథ్యం సార్, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ శ్రీమతి గారు? మా శ్రీమతి, నేను 1995వ సంవత్సరంలో నెల 5వ తారీఖు నా వివాహం నెల్లూరు జిల్లా తాడిపత్తి గ్రామంలో నుంచి బాలిరెడ్డి నాగిరెడ్డి శారదమ్మల రెండవ కుమార్తె అయినటువంటి అనురాధని వివాహం చేసుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు నా తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారు. నేను వాళ్ళకి కూడా చాలా రుణపడి ఉంటాను. నాకు కొద్దిగా లేటుగా మా కుమారుడు పుట్టాడు, ఏకైక కుమారుడు. వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ప్రస్తుతానికి. ఎప్పుడు తీసుకున్నారు సార్? నేను 1986వ సంవత్సరంలో 2వ నెల 12వ తారీఖు ఉద్యోగంలో కావలి ఆర్డీఓ ఆఫీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ ఆఫీసులో చిరు ఉద్యోగిగా చేరటం జరిగింది. అటెండర్ పోస్ట్గా చేరా. ఆ తర్వాత నేను కొద్దిగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటుపోట్లు తట్టుకొని మళ్ళీ 2000 సంవత్సరంలో నాకు ప్రమోషన్ వచ్చింది జూనియర్ అసిస్టెంట్గా. కావలి ఎంఆర్ఓ ఆఫీస్లో నేను జూనియర్ అసిస్టెంట్గా చేరా. అధికారుల అండదండలతోటి కొద్దిగా అంచెలంచెలుగా ఎదిగి 2008వ సంవత్సరంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కావల్లో బాధ్యతలు చేస్తూ క్యాన్సర్పై కొన్ని ఈ రాజకీయ ఇబ్బందుల వల్ల క్యాన్సర్ అయ్యి జల్దంకి పోవడం జరిగింది. జల్దంకి పోయిన తర్వాత మళ్ళీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బోగోలు రావడం జరిగింది. బోగోలు మొత్తం 2 ఆర్ఐలు ఉండేవాళ్ళు గతంలో. నేను పోయినప్పుడు మొత్తం ఆర్ఐ అంటే ఒక్కరే ఉండేవాడిని. నేను ఒక్కడే ఉండేవాడిని, ఆడైనా ఏడైనా. మండలం మొత్తం ఎంఆర్ఓ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నేనే బాధ్యతలు వహించేవాడిని. సివిల్ సప్లై డ్యూటీగా చేశారు కదా సార్? తర్వాత ఎంతకాలం చేశారు సార్ సివిల్ సప్లై డ్యూటీ? తర్వాత సీనియర్ అసిస్టెంట్గా జల్దంకిలో ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో ప్రభావాల వల్ల, అప్పుడు కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల నాకు ప్రమోషన్ ఇచ్చి చాలా దూరం వేయటం జరిగింది. దానికి ఏదో అధికారుల పొద్దులతో, మీ బోటోళ్ళ సహకారంతో నెల్లూరు ఎంఎల్ఎస్ పాయింట్ సివిల్ సప్లైస్లో డిఎం ఆఫీస్ ఆధ్వర్యంలో నెల్లూరులో పనిచేస్తున్నాను. నెల్లూరు పనిచేసిన తర్వాత 2017లో ప్రమోషన్ వచ్చింది. 2019 లాస్ట్లో కావలికి ట్రాన్స్ఫర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్గా ట్రాన్స్ఫర్ చేశారు. గత 5 సంవత్సరాల దాకా 4 సంవత్సరాలు డిప్యూటీ తహసీల్దార్గా సివిల్ సప్లై చేస్తూ ఉన్నప్పుడు కావలి ఎంఎల్ఎస్ పాయింట్లో ఆ పోస్ట్ ఖాళీ అయింది. అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పోస్ట్కి ఫిలప్ చేసే ముందు నేను కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటానని చెప్పి నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2 ఉద్యోగాలు చేస్తూ ఎవరి ద్వారా ఒక మాట కూడా అనిపించుకోకుండా ఉద్యోగం చేయటం జరిగింది.
ఏ అధికారి అయినా సివిల్ సప్లైస్ గూడౌన్స్ అంటే కత్తి మీద సాము లాంటిది. అటువంటిది ఏ మచ్చ లేకుండా నేను దిగ్విజయంగా పూర్తి చేసి 2024 సంవత్సరంలో ఇక్కడి నుంచి ఇంజమూరు ఎంఎల్ఎస్ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంజమూరు ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఆ నుంచి సీతారాంపురం ట్రాన్స్ఫర్ చేశారు డిప్యూటీ తహసీల్దార్గా. కానీ నా ఆరోగ్య కారణాల వలన నేను అంత దూరం పోలేక సెలవు పెట్టడం జరిగింది. సెలవు పెట్టిన తర్వాత నేను ఉన్నప్పుడు మా అధికారులు చొరవతో మళ్ళీ 2025 సంవత్సరం 12వ నెలలో నాకు జల్లంకి డిప్యూటీ తహసీల్దార్గా వేయటం జరిగింది. అది అధికారుల సపోర్ట్ తోటి నేను ఆడ చేరినప్పటి నుంచి మా తహసీల్దార్ గారు నన్ను చాలా చాలా అన్నదమ్ముల మాదిరిగా ఒక అధికారి కాకుండా బాగా చూసుకొని ఆడ మీడియా మిత్రులైతేమి, ఆడ నాయకులైతేమి, అందరూ అక్కడ ఎమ్మెల్యే గారు అయితేమి నన్ను బాగా సహకరించి నన్ను 8 నెలల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేసేదానికి చేయటానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 31/7/2026 సంవత్సరంలో నా 62 సంవత్సరాలు పూర్తయినందున నన్ను పదవి విరమణ చేయటం జరిగింది. అది జల్దంకి మండల కార్యాలయం నందు అందరి సహకారంతో మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, మా అధికారులు, ఆడున్న నాయకులు అందరు ఘనంగా నన్ను వీడుకోలు చెప్పి నన్ను రిటైర్మెంట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా. ఎన్ని సంవత్సరాల్లో మీరు సర్వీస్ చేశారు? నాది 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాను. అంటే మీరు మించుమించు 20వ సంవత్సరం వచ్చాకే 20వ సంవత్సరానికి ఉద్యోగం చేరాను. 41 సంవత్సరాలు రన్నింగ్లో రిటైర్డ్ అయ్యాను. ఎటువంటి ఈ రోజుకి నా ఎస్ఆర్లో అదే మీకు మీ మీద ఒక ఇది ఉంది సార్. ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల సర్వీస్లో మీరు ఎక్కడ కూడా ఎస్ఆర్లో మీ నోటీస్ ఇచ్చినట్టు కానీ లేకపోతే సస్పెండ్ అయినట్టు కానీ ఎటువంటి ఇది అలిగేషన్ లేకుండా ఈ 41 సంవత్సరం మీరు ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తించగలిగారు సార్? అంటే నేను యువతస్పతోటి కాదు. ముందు ఎవరు నాకు పార్టీలకి సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు వచ్చినా చాలా నవ్వుతా చాలా ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి పని చేయకపోయినా చేయటానికి వీల్లేని పని కూడా వాళ్ళని సాటిస్ఫాక్షన్ పంపించడంలో నేను చాలా చాలా జాగ్రత్తగా వహించేవాడిని. అందుకని ఏ రాజకీయ నాయకులు కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని కానీ నన్ను ఇక్కడి నుంచి దూరం చేయాలని కానీ ఏ రోజు ఏ నాయకుడు కూడా గతంలో ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎవరు నన్ను మీకు పొలిటికల్గా ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయా ఈ సంవత్సరాల సర్వీస్లో? పొలిటికల్గా అంటే ఆమె హుషారుగా పొలిటికల్గా తిరుగుతూ ఉన్నప్పుడు సహజంగా ఆమెను ఏం చేయలేక నాకు కొన్ని ఇబ్బందులు ఉండేది కూడా వాస్తవమే. కానీ అన్నిటికీ అతిక్రమించి నేను ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడింది వాస్తవమే. అయినా మటుకు ఎన్నో ఏ మచ్చ లేకుండా దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఇక్కడ ఈ గవర్నమెంట్లో కానీ అంతకు ముందు కానీ 2014 ముందు కానీ మీరు వైసీపీకి అనుకూలం అని ఒక దగ్గర ఎక్కడ స్టాండర్డ్గా ఉండేయకుండా మిమ్మల్ని అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేశారనేది ఒక ఇది ఉంది సార్. అది అట్లా డిస్టర్బ్ చేసినప్పుడు కూడా కొంతమంది మనకు సానుభూతి పరులు కొంతమంది ఉండబట్టి మనం కొన్ని రోజులు నెల్లూరు పోయి కాపురం పెట్టి ఇబ్బంది పడ్డామే కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. ఇంచుమించుగా ఆ సర్వీస్ అంతా బోగోలు, జలదంకి, కావలో ఎక్కువ సంవత్సరాలు చేశాను. ఒక 5 సంవత్సరాలు మనం నెల్లూరు చేశాను. ఒక 6 నెలలు 7 నెలలు కొడవలూరు, 6 నెలలు ఉదయగిరి, 6 నెలలు కలెక్టర్ ఆఫీస్ చేశాను. కానీ నేను అంత ఇబ్బంది పడలా. కొన్ని తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయి. తర్వాత సానుభూతి పనులు మనం అంటే కొద్దిగా అభిమానించేవాళ్ళు, ఆయన వల్ల ఏమి ఇబ్బంది లేదనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మళ్ళీ సర్దుకొని ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో తలదెక్కి వచ్చాను. ఇప్పుడు తలదరగా అందరూ మనం పొంది రిటైర్డ్ అయ్యారు. మీ శ్రీమతి గారు అనురాధ గారు పొలిటికల్గా ఎప్పటి నుంచి ఉన్నారు సార్? 2005వ సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్లో మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆమె కానీ నాకు కానీ ఇంట్రెస్ట్ లేకపోతే పార్వతమ్మ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ హుషారుతనాన్ని చూసి మూడో వార్డు ఉండింది. అది 3వ వార్డులో వాళ్ళకి కాంగ్రెస్కి మంచి క్యాండిడేట్ లేడు. ఆ రోజుల్లో మున్సిపాలిటీ పెట్టినప్పటి నుంచి ఆ వార్డు తెలుగుదేశం గెలుస్తూ ఉండేది. దాంట్లో ఎవరైతే మంచి వాళ్ళు బాగుంటారు,
ఎవరైతే గెలవగల కెపాసిటీ ఉందంటే నా స్నేహితులంతా పోయి ఆమెకి ఎక్కే చెప్పడం జరిగిన తర్వాత నన్ను పిలిచి నన్ను అడిగితే మాకు ఎందుకమ్మా ఉద్యోగాలు చేసుకునేవాడు, మాకు ఎందుకమ్మా ఇది, మేము ఎట్లా తిరుగుతా ఉన్నాం కదా, మేము ఎట్లా మీ అభిమానులమే కదా అన్నాం. కానీ అది ఒప్పుకోకుండా ఆమెని కాంగ్రెస్ టికెట్ ఇచ్చి కౌన్సిలర్గా నిలబెట్టిన తర్వాత అప్పుడు ట్రయాంగిల్ పోటీ అంటే ఒక వేణుగోపాల్ రెడ్డి క్యాండిడేట్ ఉన్నారు, తెలుగుదేశం బలమైన నాయకుడు తెలుగుదేశం చెక్కా నరసింహుడు ఉన్నారు, ఏమి పొనుగోటి అనురాధాన్ని ఎంటర్ అయింది, ఏమి కాంగ్రెస్ టికెట్, ఆయన తెలుగుదేశం టికెట్, ఆయనకేమో వేణుగోపాల్ రెడ్డి టికెట్ మీద పోటీ చేశాం. మేము కొత్త కాకపోతే అప్పుడు కొత్త, ఆమె కొత్త, నేను ఉద్యోగం, ఆమెకేం తెలియదు బాగా. ఎందుకంటే ఆమె పెళ్ళి ఇక్కడికి వచ్చిందే కానీ ఈ జనాలతో తెలియదు కాదు. కాకపోతే బాబు చర్చనే ఉంది కాబట్టి ఆమె కొట్టకొచ్చింది. నా సపోర్ట్గా నేనేమి ఆమెకేమి సహాయం చేసింది నా ఉద్యోగం నేను రాకూడదనేవాడిని, కానీ ఆమెకి సపోర్ట్. కాకపోతే ఆమె రాజకీయాల్లో ఉంటే ఆమె మచ్చ నాకు పడుతుండేది, కొన్ని ఇబ్బందులు పడతా ఉండేది. ఆమె అధికారులు కూడా నువ్వు గమ్ముండవా నువ్వు రావద్దనే ఉండే, కానీ పాపం అధికారులు కూడా నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను ఆమెకు సపోర్ట్. ఆమె 2 సార్లు కౌన్సిలర్ గెలిచింది. ఒకసారి ఏమో ఆ ఎలక్షన్లో ఓరీగా పొట్లాడితే లాస్ట్కి గెలవదనుకున్న పరిస్థితుల్లో కూడా ఆమె డిసైడ్ అయిపోయి గెలవదని చెప్పి అనురాధాను కనుక ఎంచుకొని వస్తే వైస్ చైర్మన్ గా నీకు ఇస్తానని చెప్పి పార్వతమ్మ గారు డిక్లేర్ చేసింది ముందుగానే. ఆ కసి మీద ఆమె కష్టపడి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళందరినీ మన్నలు పొంది ఎన్నికలకి ట్రయాంగిల్ పోటీల్లో ఒక 35 ఓట్లతో గెలిచిన తర్వాత అప్పుడు ఉన్న ఆమె ఒత్తిళ్ళకి ఆ ఉన్న కులాల రాజకీయాల్లోనూ ఆమెకి వైస్ చైర్మన్ ఇవ్వలేకపోయింది కొన్ని ఇబ్బందుల వల్ల. దానికి ఆమె తక్కువ కాదు, జనాలు తక్కువ. 2014 ఎలక్షన్ జరిగింది. దాంట్లో ఇంకా తిరుగులేదు. అంటే టౌన్ లో ఇంచుమించుగా 500 మెజార్టీ, 500 మెజార్టీ. అది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు, అంటే ఉంది ఆడ పోటీ లేదు. ఆమె మేము కాంగ్రెస్ పార్టీ లేని తర్వాత మన వర్గం వీళ్ళ వర్గం అంతా వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆమెకి పిలిచి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా తిరుగులేదు. 500 చిల్లర ఓట్ల మెజార్టీతో, కేవలం 1800 ఓట్లు ఉంటే 500 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచింది. అదే సార్, మీ శ్రీమతి గారికి, అనురాధ గారికి ఒక మంచి గుడ్ నేమ్ ఉంది. ఊరకొరకే పార్టీలు మారి అక్కడ ఇక్కడ కాకుండా కాంగ్రెస్ పార్టీ తాను లేకపోయిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మంచి వాక్చాతుర్యం ఉన్న లీడర్గా ఎదిగారు. మా ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి బాగా అనుకూలంగా దగ్గరగా ఉన్నారనేది అభిప్రాయం, వాస్తవం. ఎందుకంటే ఆమె ఇండివిజువాలిటీ, ఆమె కెపాసిటీ, దాంట్లో నా పాత్ర చాలా తక్కువే. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా ఉండేవాడిని. ఆమె కెపాసిటీ, ఆమె ఇంట్రెస్ట్ తోటి కసిగా చేసేది. ఏ పని అయినా కానీ పార్టీలు మారేది, సాడని చెప్పేది ఎవరల్లే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆమె అనుభూతి సాధిస్తుంది. ఎందుకంటే నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోతే ఆమె నిద్రపోదు. అది ఏదో డిసైడ్ అయిన తర్వాత నిద్రపోవాల్సిందే, కానీ ఎటువంటి పరిస్థితి లేదు. ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రతాప్ రెడ్డి గారు టౌన్ మహిళా ప్రెసిడెంట్గా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత చాలా కష్టపడింది. ఆయన ఎరువుల కోసం కష్టపడింది. 2019లో కష్టపడింది, 2014లో కష్టపడింది. మేము అప్పట్లో 2019లో మేము నెల్లూరులో ఉన్నా కానీ పొద్దున్నే మా ఇద్దరికి క్యారేజీలు ఇచ్చి ఆఫీసుకు పంపించి నా ప్రయాణం నేను ప్రతాప్ అన్న గెలుపు కోసం పోవాలని చెప్పి, ఆ రోజుల్లో మాకు కార్లు లేవు, బస్సు ఎక్కువ వచ్చేది. వచ్చి సాయంత్రం ప్రచారం చేసి సాయంత్రం మళ్ళీ మాకు భోజనం వండి పెట్టడానికి చేసింది. అట్లా కష్టపడి మీ అందరి అభిమానాలు ఉంది. ఆమె సొంత కెపాసిటీ తోటి ఎదిగింది, కానీ దాంట్లో నా ప్రోద్బలం చాలా తక్కువ. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను వాళ్ళ దూరికి పోకూడదు కాబట్టి దూరంగానే ఉండేవాడిని. దాంట్లో కొన్ని ఆ మచ్చలు నాకు కూడా పడి కొన్ని ఇబ్బందులు పడింది మాట వాస్తవమే. కానీ మీ అందరి సహకారంతో
ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారంటే మీడియా మిత్రులందరూ నాకు చాలా ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట కానీ ఒక వ్యవహారం కానీ ఎప్పుడు కూడా చేసిందిలే. చాలా మిత్రులుగా ఉండేవాళ్ళు. చాలా నేను నన్ను ఏమి కూడా ఆశించేవాడు కూడా కాదు. ఏమి కూడా మీకు బాగా కావలపట్నంలో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు సార్. ఫ్రెండ్స్ అంటే నేను బై బర్త్ కావాలి, నేను పుట్టినప్పటి నుంచి కావాలి. పొలిటికల్ ఫ్రెండ్స్ అంటే ఉండేవాళ్ళే పొలిటికల్ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళే ఉంటారే కానీ ఇంకా న్యూట్రల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ కాలాన్ని బట్టి. ఏదైనా ఒక పార్టీ తెలుగుదేశంలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, టీ కమ్యూనిస్ట్లో ఉంటారు. అంతేగాని పార్టీలు లేరు, నాయకుడు మనిషే ఉన్నాడు. దాంట్లో నా ఫ్రెండ్స్ అంతా నా చదువుకున్న వాళ్ళంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ ముద్ర పడుతుంటున్నాను. నేను తెలుగుదేశం వాళ్ళతో కూడా చాలా బాగుంటాను నాతో. కానీ నేను వాళ్ళ ఎవరి జోలికి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఆఫీసులో కూడా ఏ పార్టీ కూడా వచ్చినా నేను కరెక్ట్గా ఉంటేనే చేస్తాను. ఏది తప్పు సంతకాలు పెట్టను. కాబట్టి నేను ఈరోజు నా ఎస్ఆర్లో మచ్చ అనేది లేదు. నా కాడ ఏమి ఒక షోకాజ్ నోటీస్ లేదు. 41 సంవత్సరాల్లో ఒక మెమో కానీ నోటీస్ కానీ ఏమీ లేదు. అందరు అధికారులు నన్ను ఇష్టపడతారు. ఎందుకంటే ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా సరదాగా ఉంటారు, నాకేం అలవాటు లేదు. అందరితో కలిసిపోతారు అని బాగా ఒక ప్రచారం ఉంది. నాకు సరదాగా బజార్లో ఫ్రెండ్స్ తో తిరగడం అంటే చాలా హ్యాబిట్ గా ఉంటుంది. అందరితో ఎంజాయ్ చేస్తుంటాను. ఆ ఎంజాయ్ అంటే ఇంకే ఎంజాయ్ కాదు. పొద్దున్నే బీపీఎస్ దగ్గరికి పోతాం, హ్యాపీగా కాఫీ తాగుతాం, ఫ్రెండ్స్ తోటి కాలయాపన చేస్తాం, మళ్ళీ వస్తాను, ఏమైనా పనులు చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం. అంతా క్రమశిక్షణగా జరిగింది. సాయంత్రం మళ్ళీ నైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు ఫ్రెండ్స్ తో. మీ సర్వీస్ లో బాగా గుర్తుండిపోయే సంఘటన ఏమన్నా బాగా మీకు బాగా మనసు తగిలి ఇన్ని సంవత్సరాలు 41 సంవత్సరాలు సర్వీస్ చేయడం చిన్న సంగతి కాదు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో మీకు మనసుకి కలిసి వేసిన సంఘటన ఏమన్నా? కలిసి వేసిన సంగతులు అంటే ఏమంతా నేను అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. టెన్షన్ పడ్డాం, ఏదైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. ఎవరు కూడా నన్ను నేను బాధ పెట్టుకోవడం లేదు. తాత్కాలికంగా ఆ ఎఫెక్ట్ వల్లనే, కేవలం ఆమె పొలిటికల్గా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా ఉంటారా సందర్భాల్లో ఇబ్బంది పడి ఉంటానేమో. కానీ నాకు ఎవరు నన్ను హాని చేసేవాడు కాదు. కాకపోతే ఈ 4 సంవత్సరాల నుంచి కొద్దిగా టెన్షన్ పడ్డాను. సరే దూరం పోయాను. సెలవులు చాలా ఉన్నాయి. నాకు నేను ఎప్పుడు సెలవులు పెట్టేవాడు కాదు కాబట్టి ఆ సెలవులు ఉన్నాయి. ఒక 5 నెలలు ఆరోగ్య రీత్యా బాగా లేకపోతే సెలవు పెట్టుకున్నాను. సెలవు పెట్టుకొని మళ్ళీ అధికారులు త్వరతోటి జల్లంకి ఖాళీ అయితే నేను సార్ రిటైర్డ్ అవుతున్నాను, నన్ను దగ్గర అనుకుంటే జల్లంకిలో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో, ఆడున్న తహసీల్దార్ సహకారంతో, ఆమె మనకి బాగా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఆమె సహకారంతో 8 నెలలు ఆలజాలంగా ఆమెతో ఉద్యోగం చేశారు. ఇష్టమైన నాయకుడు ఎవరు సార్? ఇష్టమైన నాయకుడు ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి మా ప్రాణం ఉన్న దూరం ప్రతాప్ రెడ్డితోనే మా ప్రయాణం. ప్రతాప్ రెడ్డి మాకు ఇష్టమైన నాయకుడు. మాకు ఆయన అంటే చాలా అభిమానం. మేమే కాదు, మా అల్లుడు కానీ నేను కానీ మేమందరం ప్రతాప్ రెడ్డి కోసం ఏమైనా చేయాల్సిన బాధ్యత మా మీద. తర్వాత ఏమైనా పొలిటికల్ అరగేట్ ఏమైనా చేస్తాం సార్? పొలిటికల్ అరగేయడం అంటే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో పోటీలు చేయడానికి ఉండవు. మన ప్రతాప్ రెడ్డి గారితో ఆయన ఏ పని చెప్తే చేసిందని సిద్ధంగా ఉంటాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు పొలిటికల్లో ఉన్నారు, మీరు కూడా ఇంకా పొలిటికల్గా యాక్టివ్ అవుతారని అందరూ అనుకుంటున్నారు. పొలిటికల్ యాక్టివ్గానే అవుతాం. డైరెక్ట్ పాలిటిక్స్లో నిలబడి నేను వాళ్ళందరితో ఏది వాళ్ళేది కాబట్టి, అంటే తిరిగి అంత వయసు సహకరించింది కాబట్టి ప్రతాప్ అన్న ఎలక్షన్ కోసం, ఆయన గెలుపు కోసం ఆయన ఏం చెప్తే చేసిందని సిద్ధంగా ఉంటాను. ఇక్కడ ఈ పాతూరులో మీరున్నది పాతూరు, ఇక్కడ జనాల పరిస్థితి అని మీకు ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ పరిస్థితి? ప్రతాప్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. కాకపోతే మొన్న గాలి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో మనకైతే తెలియదు. కొద్దిగా ఇబ్బంది పడింది మనకు వాస్తవం. సరే మా ఇబ్బంది పడ్డారు వాస్తవంగా. నేనైతే దూరంగా ఉన్నాను, ఎలక్షన్ డ్యూటీలో గవర్నమెంట్ రావడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడ్డారు కదా? తెలియకుండా ఇబ్బంది పడ్డాం. అంటే నేనేం చేసి కాదు, ఆ ఎఫెక్ట్ నేను ఇబ్బంది పడేది వాస్తవమే. కానీ వాళ్ళ అనుమానాలతోటి వాళ్ళు నాతోటి ఇబ్బంది పడ్డాను.
సరే దేవుడి దయ వల్ల మీ అందరి సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో, అక్కడ నాయకుల సహాయంతో జనలైకులో పూర్తిగా బ్రహ్మాండంగా. సార్ జల్లింగ్ అంటా ఉంటారు. జల్లింగ్ అంత జల్లింగ్ అంటే నా లాస్ట్ రిటైర్మెంట్ స్టేషన్ అది కదా, అందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశాను, సీనియర్ స్టేషన్ పనిచేశాను. అక్కడ నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు అందరూ నా బంధువులు, అందరూ సహకరించేవాళ్ళు, అంతా నేనంటే అభిమానం పడేవాళ్ళు. ఎంత కోపంగా వచ్చినా నన్ను చూడగానే గమ్మైపోయేవాళ్ళు. ఒక విషయంలో, మన గట్టుపల్లి విషయంలో మన పెద్దగా జరిగిన అక్కడ ఉన్న ఎస్సీలు నేనంటే అభిమానించి నన్ను చూసి గమ్మైపోయారు. ఇది పెద్ద ఇష్యూ జరిగింది. ఆ అసెంబ్లీలో కూడా జరిగినప్పుడు కూడా అన్నున్నాడు ఇక మనం మాట్లాడుకుంటే వెనక్కిపోయాను. అటువంటిది ఆ పెద్దగా అరిసి కేకలు పెట్టుకుని కూడా ఉన్నారు. అంత అభిమానంగా ఉంది కాబట్టి జల్దెంగి అంటున్నాను. జల్దెంగి అంటే నాకు నిజంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నా సర్వీసులో అన్ని పోస్టులు అక్కడ చేశాను. మీరు ఎక్కువగా చేసిన జల్దెంగి సార్? కావులో చూసాను. కావులో ఎక్కువ చేశారు. జల్దెంకిలో నెక్స్ట్ తర్వాత పోగోలు ఈ మూడింటిలో చేశారు. మూడు మండలాల్లో కూడా బంధువులు ఉన్నారు. అందరూ కూడా నాకు భలే పూర్తిగా సహకరించారు. ఇప్పుడు మీరు నాకు కావాలంటే ఇప్పుడు లోపల మీకు బాగా ఒత్తిడి ఉండేది అనుకుంటా. ఒత్తిడి ఏమి ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాతో స్నేహ ధర్మంతో ఉండేవాళ్ళు. నేను అందులో ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు నా మీద పప్పడేవాళ్ళే కానీ తప్పులు చేసేవాడిని కాదు. న్యాయమైందనుకో దాన్ని ఆపం. మెయిన్గా ఏంటంటే తప్పు పని వెంటనే చేస్తే వాళ్ళు ఒక పని చేయలేనా అంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, నన్ను చదువు పెట్టరు. అదే పరిస్థితుల్లో చేసేవాడిని. చేయదగిన మటుకు నేను తిప్పే పని. ఇన్ని 41 సంవత్సరాల సర్వీస్లో ఇక్కడ ఈ డివిజన్లోనే ఎక్కువ, మన కావలి డివిజన్లోనే వర్క్ చేశారు. మీరు ఇన్ని అనుభూతులు పంచుకున్నారు మాతోటి. ఫర్దర్గా మీరు మీ ప్లాన్ ఏంటి సార్? మా ప్లాన్ అంటే మా ప్రతాప్ రెడ్డి గారి తోటి తేడా చెప్పి ఆయన శాశ్వత జీవితాన్ని ఆయన కోసం ఆయనతో ప్రయాణం చేయాలని అనుకుంటున్నాం. తర్వాత దేవుడి దయ. మీరు తోటి ఉద్యోగస్తులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏదన్నా? తోటి ఉద్యోగస్తులంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయండి, మన ఉద్యోగ ధర్మాన్ని పాటించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకతవకలు చేయవాకండి. అవకతవకలు చేసినప్పుడు మటుకు మనం ఇబ్బంది పడేది మటుకు వాస్తవం. మనం రక్షించేవాడు ఎవరు ఉండరు, మనం పడాల్సిందే. కాబట్టి న్యాయమైన పద్ధతిలో చేయండి ఉద్యోగం, అవకతవకలు చేయొద్దు. ఏ పార్టీ అయినా వచ్చు, ఒక కరెక్ట్గా ఉంది మనం చేయాలి. వాళ్ళని తిప్పకుండా చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎవరైనా తిప్పితే వాళ్ళు మన మీద కోపం పెంచుకొని మనకి ఇబ్బంది పడిన రోజు వాళ్ళు ఒక రాయిని రెడీగా ఉంటారు వేసేదానికి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే న్యాయమైన పద్ధతిలో పనిచేయాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. మన అభిమానం ఉండొచ్చు, ఒక్కొక్కరికి తెలుగుదేశం అంటే అభిమానం ఉండొచ్చు, ఒకరికి కాంగ్రెస్ ఉంటుంది, ఒకటి కమ్యూనిస్ట్ ఉంటుంది. అది ఇండివిజువల్ మనసులో పెట్టుకోవాల్సింది. ఉద్యోగ ధర్మాల్లో న్యాయ ధర్మాలు పాటించడమే కరెక్ట్ ఏకైక మార్గం. దాన్ని చేసినంత కాలం, అవినీతికి పాల్పడినంత కాలం మనకి స్వేచ్ఛగా ధైర్యంగా ఏవైనా చేయొచ్చు. అది ఎన్ని ఉన్నప్పుడు మటుకు ఇబ్బంది పడేది వాస్తవం. సార్ ధన్యవాదాలు సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. మీ రిటైర్మెంట్ తర్వాత మీ జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలని, నేను ఇంకా సాధించాలనుకుంది సాధించాలని మా రుద్రనేత్ర టీవీ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అనిల్. డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్డ్ అయిన కొత్త వెంకటరామరెడ్డి, మనకందరికీ సుపరిచితులైన ఆర్ఐ వెంకటరామరెడ్డి గారు, ఆయన రిటైర్మెంట్ నిన్న 31వ తేదీ జరిగింది. ఆయనతోటి మన స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించాం. ఆయన అనుభవాలు, ఆయన పడ్డ కష్టాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం అంతా పంచుకున్నారు. ఆయన ఉద్యోగ ధర్మంలో ఆయన పాటించిన ఈ రాజకీయ ఒత్తిళ్లు వీటన్నిటి మీద ఆయన చాలా టేక్ ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనే ఎటువంటి మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ప్రశాంతంగా ఆయన తీసుకున్న విధానాన్ని అభినందనీయం. ఆయన భవిష్యత్తులో కూడా రాజకీయంగా ప్రస్థానం స్టార్ట్ చేస్తే ఇంకా మంచి పదవులకి, మంచి పొజిషన్లోకి రావాలని, ఆయన ప్రశాంతంగా వాళ్ళ శేష జీవితం గడపాలని కోరుకుంటూ రుద్రనేత్ర టీవీ వీక్షకులందరికీ ధన్యవాదాలు.